Hi everyone, welcome back to our channel. Today we will discuss the complete solutions of modern algebra questions in AP Set 2020. సో ఈ రోజు నుంచి మన ఆర్కే మ్యాథ్ టెక్ ఛానల్లో ఏపీ సెట్ మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్స్ కోసం మనం ప్రీవియస్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ ఫస్ట్ ఆల్జీబ్రా క్వశ్చన్స్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓడిఈ, సో పీడిఈ, డిఫరెన్స్ పీడిఈ, నెక్స్ట్ మన కాంప్లెక్స్ అనాలిసిస్, రియల్ అనాలిసిస్, ప్రతి టాపిక్లో కూడా మనకి సో ప్రీవియస్ పేపర్ వచ్చే క్వశ్చన్స్ అయితే కంప్లీట్గా సొల్యూషన్స్, ఆన్సర్సే కాదు ఎక్స్ప్లెనేషన్తో పాటు కంప్లీట్ సొల్యూషన్స్ అనేవి వీడియోస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే 2021 ఏపీ సెట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద అప్లై చేశారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అయితే మేబీ యూజ్ అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీకు తెలిసిన ఎవరైనా మ్యాథమెటిక్స్ ఏపీ సెట్ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వీడియో చేస్తాను కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. రైట్. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వస్తే క్లియర్గా ఏపీ సెట్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, ప్రతి ఏపీ సెట్లో కూడా అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా నుంచి మనకి సో అంటే గ్రూప్ థియరీ, రింగ్ థియరీ నుంచి అట్లీస్ట్ మనకి 8 to 9 క్వశ్చన్స్ అనేవి ప్రతి ఇయర్ రావడం అయితే జరుగుతుంది, 8 to 10. సో ఆ క్వశ్చన్స్ ఏంటనే విషయం మనం డిస్కస్ చేస్తాం. ఇది అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో కంప్లీట్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్జీబ్రా క్వశ్చన్స్ ఇన్ ఏపీ సెట్ 2020. రైట్. ఫస్ట్ క్వశ్చన్ మనం ఏపీ సెట్ 2020 పేపర్ 2లో 27 క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 27 క్వశ్చన్. లెట్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్, దెన్ ద నంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ f on a set S such that f of x is equals to x holds for exactly 4 elements of A is number of permutations can మనం ఫైండ్ చేయాలి. సో ఏంటంటే 4 ఎలిమెంట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా మ్యాప్ అవుతున్నాయి. ఏంటి దీనికోసం మనకి కావాల్సిన సమ్ నోటేషన్స్. రైట్. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏంటి నోటేషన్స్ అనేది. ఈ టైప్స్ అనేవి ఎందుకంటే ఇక్కడ కొన్ని 4 ఎలిమెంట్స్ మాత్రమే డైరెక్ట్గా మ్యాప్ అవుతాయి ఎగ్జాక్ట్గాను, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని డీఅరేంజ్మెంట్స్. కనుక డీఅరేంజ్మెంట్స్ మీనింగ్ ఇఫ్ n థింగ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ రో దెన్ ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దే కెన్ బి డీఅరేంజ్డ్ సో దట్ none of them occupies its original place is dn. What is the formula of dn? n factorial into 1 by 2 factorial minus 1 by 3 factorial plus and so on minus 1 power of n into 1 by n factorial. సో ఏవైతే మనకి రాంగ్ ప్లేసెస్లో ఒరిజినల్ ప్లేసెస్లో అయితే అప్లై అవ్వలేదో ఆ వాల్యూస్ మనం ఫైండ్ చేస్తాం డిఎన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ n థింగ్స్ టు రాంగ్ ప్లేసెస్ then n minus r things goes to original place, and in this case dearrangements equals to nc n minus r into dr, where dr ఫార్ములా నోట్ చేస్తాం. అంటే ఇక్కడ క్లియర్గా మనం ఈ సెట్ ఏ అనే సెట్స్ ఇప్పుడు మన ప్రాబ్లంకి వస్తే కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 7. కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 7 అంటే ఏ అనే సెట్లో మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 7 ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి పెర్ముటేషన్ డెఫినేషన్ ఏంటి? పెర్ముటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్, దట్ ఫంక్షన్ ఈజ్ బైజెక్టివ్. సో 1 1 and on 2. సో మనకి 7 ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఎనీ 4 ఎలిమెంట్స్ అనేవి ఇట్ సెల్ఫ్ మ్యాప్ అవుతాయి. 4 ఎలిమెంట్స్ అనేవి ఇట్ సెల్ఫ్ మ్యాప్ అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఎలాగైనా మ్యాప్ అవ్వచ్చు. అలాంటి పెర్ముటేషన్ మనం కౌంట్ చేయాలి. సో అంటే 3 ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్గా మ్యాప్ అవుతున్నాయి. మనకి 3 ఎలిమెంట్స్ అనేవి మనకి డిఫరెంట్గా మ్యాప్ అవుతున్నాయి. రైట్. సో ఈ డిఫరెంట్గా ఏవైతే మనకి మ్యాప్ అవుతున్నాయో వాటిని మనం డిసైడ్ చేస్తాం. ఏంటంటే D3 క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ ద D3 ఫార్ములా? 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్.
right? So it's clearly 3 factorial value 6 into 1 by 2 minus 1 by 3, right? సో ఎల్సిఎం తీస్తే మనకి ఎల్సిఎం 6 into 6 3 minus 2, right? So 6 cancel, 3 minus 1, 3 minus 1 value 2, d3 value 2 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆన్ ఏ such that f of x equals to x holds exactly 4 elements అంటే మనకేంటి nc అంటే nc n మైనస్ r ఇంటూ dr. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్? nc అంటే n వాల్యూ 7c nc మైనస్ r అంటే 7c, r వాల్యూ 3 కనుక మనకి 7 మైనస్ 3 4 ఇంటూ d3, రైట్? What is the 7c అంటే ncr factorial value, ncr value n factorial by n minus r factorial into r factorial. This is the formula combinations, right? 7 factorial by 4 factorial అంటే 4 ncr కదా మనకి 4 factorial into 7 minus 4 అంటే 3 factorial, right? into 2. Calculation లో 7 into 6 into 5 into 4 factorial by 4 factorial into 3 factorial means 6. 4 factorial cancel, 6 cancel into 2. చూడండి మనకి వచ్చేసరికి 2 5s are 10, 10 7s are 70. సో ఎన్ని డి అరేంజ్మెంట్స్ వచ్చి మనకి 70. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మనకి డి అరేంజ్మెంట్స్ ప్రాబ్లంలోకి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎన్ని పెర్ముటేషన్స్ వస్తాయంటే ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ అనేవి 70 పెర్ముటేషన్స్ వస్తాయి. ఓకే సార్, రైట్. చూడండి సెకండ్ వన్ ఏపీ సెట్ 2020లో 28th వన్. If n is a positive integer such that 15 less than or equals to n less than 29. So n values అనేవి 15 అవ్వచ్చు, 15 కంటే లార్జెస్ట్ వాల్యూస్, 29 కంటే స్మాలెస్ట్ వాల్యూస్. అండ్ 1359 కాంగ్రుయెన్స్ n మాడ్యులో 15. సో ఈ కాంగ్రుయెన్స్ సాటిస్ఫై చేసే వాల్యూస్ n వాల్యూస్ కావాలి. సో నార్మల్ ప్రొసీజర్ అయితే n వాల్యూ ఫైండ్ చేస్తాం. అక్కడ ఆప్షన్స్ కనుక ఆప్షన్స్ వెరిఫై చేస్తాం. వాట్ ఈస్ ద ముందు కాంగ్రుయెన్స్ డెఫినేషన్ కావాలి మనకి, రైట్? సో ఇప్పుడు కాంగ్రుయెన్స్ డెఫినేషన్ చూడండి. వాట్ ఈస్ కాంగ్రుయెన్స్ డెఫినేషన్, రైట్? సో కాంగ్రుయెన్స్ డెఫినేషన్కి వచ్చేసరికి మనకి ఇఫ్ లెట్ n is the fixed positive integer, two integers a comma b are congruent modulo n if n divides a minus b. That means a congruence b modulo n if n divides a minus b. if n కూడా మనం చెప్తాం, రైట్? సో ఇది దిస్ వన్. ఇప్పుడు మనకి ఈ డెఫినేషన్ అనేది అప్లై చేయాలంటే ఏంటి డెఫినేషన్ మనకి 1359 కాంగ్రుయెంట్ n మాడ్యులో 15. వాట్ ఈస్ ద డెఫినేషన్ అప్లై చేయాలి మనకి కాంగ్రుయెన్స్ డెఫినేషన్ 15 divides 1359 minus n. సో ఈ 15 ఈ టోటల్ వాల్యూని 15 డివైడ్ చేస్తే ఈ కాంగ్రుయెన్స్ రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు ఇఫ్ n ఈక్వల్స్ టు 18, n ఈక్వల్స్ టు 18, దెన్ ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటి 1359 మైనస్ 18 సబ్ట్రాక్ట్ చేయండి. సో 18 కామన్ తీస్తాను కనుక 1341 వస్తుంది. సో ఈ వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏంటి మనకి 1. సో 1 ఉంది కనుక ఇక్కడ 15తో డివిజిబుల్ అవ్వాలంటే 5తో డివిజిబుల్ అవ్వాలి అండ్ 3తోని డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ముందు 5తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్లో 5 ఆర్ 0 ఉండాలి. 5 లేదు ఆర్ 0 లేదు కనుక దట్ ఎంప్లాయిస్ n నాట్ 15 నాట్ డివైడ్స్ 1341. అంటే ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఆప్షన్ బికి వెళ్తాం. ఆప్షన్ బి అనేది n ఈక్వల్స్ టు 19. దెన్ n ఈక్వల్స్ టు 19. వాట్ ఈస్ ద మీనింగ్? ఇప్పుడు మనకి 1359 మైనస్ 19 సబ్ట్రాక్ట్ చేయని మనకి ఏమని చేస్తే 1314
40. ఇప్పుడు ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 0 ఉంది కనుక. రైట్. ఇప్పుడు 3తో డివిజిబుల్ అవుతుందంటే 3 4 12. సో 14 ఉంటుంది. అగైన్ 3 4 12, 20 ఉంటుంది. 20 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. లేదు, యాడ్ చేయండి డిజిట్స్. 1 + 3 + 4 అంటే 8. 8 నాట్ డివిజిబుల్ బై 8 అనేది మనకి నాట్ డివిజిబుల్ బై 3, నాట్ డివిజిబుల్ బై 3 కనుక 3తో డివిజిబుల్ అవ్వదు కనుక 15తో కూడా మనకి డివిజిబుల్ అవ్వదు. 15 నాట్ డివైడ్స్ 1340. నెక్స్ట్ వన్ ఆప్షన్స్ అంటే ఆప్షన్ బి రాంగ్. రైట్. ఇఫ్ n equals to 24, then 1359 minus 24 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఏమైంది మనకి 133 వస్తుంది మనకి. సో 1335. ఇప్పుడు క్లియర్గా అప్లై చేయండి. 5తో డివిజిబుల్ అవుతుంది, యాడ్ చేయండి. 1 + 3 4, 4 + 3 7, 7 + 5 12, 3తో డివిజిబుల్ అవుతుంది కానీ మనకి 15 డివైడ్స్ 1335. సో ఇది డివిజిబుల్ అవుతుంది. రైట్. ఇది డివిజిబుల్ అవుతుందంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లం మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇలాంటి కాంగ్రుయెన్స్ రిలేషన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం త్రూ ఆప్షన్స్ ద్వారా చెక్ చేయడం అనేది చాలా ఈజీ. రైట్. నెక్స్ట్ వన్ ఏపీ సెట్ 2020లో 29th వన్ బిట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. 29th బిట్, let capital A be the set with 8 elements. Then the number of commutative binary operations that can be defined on a set A is n. So n అవుతుంది బైనరీ ఆపరేషన్. దెన్ మ్యాథమెటికల్ అప్రోచ్మెంట్. సో మ్యాథమెటికల్ లాజిక్ log n బేస్ టు వేరియంట్ అని అడిగారు. సో దీనికోసం మనకి నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్, నెంబర్ ఆఫ్ కామ్యుటేటివ్ బైనరీ ఆపరేషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్, నెంబర్ ఆఫ్ కామ్యుటేటివ్ బైనరీ ఆపరేషన్స్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ద నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్ ఆన్ ఏ. సో ఏ అనే సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే n స్క్వేర్, n పవర్ ఆఫ్ n స్క్వేర్. రైట్. ద నెంబర్ ఆఫ్ నాన్ కామ్యుటేటివ్, so number of commutative binary operations of a set contains n elements is n power of n into n plus 1 by 2. సో ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆర్డర్ ఆఫ్ ఏ వాల్యూ మనకి 8. నెంబర్ ఆఫ్ కామ్యుటేటివ్ బైనరీ ఆపరేషన్స్ అంటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటిది n పవర్ ఆఫ్ అంటే 8 పవర్ ఆఫ్ 8 into 8 plus 1 అంటే 9/2. 2 1s 2 4s. రైట్. 8 పవర్ ఆఫ్ ఏమి జస్ట్ అయిపోయింది, 8 పవర్ ఆఫ్ 4 9s 36. మనకు కావాల్సింది ఈ వాల్యూ n అన్నాం. దేర్ ఫోర్ ఏంటి వాల్యూ n ఈక్వల్స్ టు 8 పవర్ ఆఫ్ 36. మనకు కావాల్సింది బేస్ 2 ఉంది రాగులో కనుక మనకి 8 నెంబర్స్ 2 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 36. రైట్. 2 పవర్ ఆఫ్ 3 into 36 అంటే 108 n వాల్యూ. మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలి? నౌ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log n బేస్ 2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 2 పవర్ ఆఫ్ 108. log n అంటే వాల్యూ 2 పవర్ ఆఫ్ 108 బేస్ 2 ఈక్వల్స్ టు 108 into log 2 base 2. This value equals to 1. That answer equals to 108. So 108 is the right option. Option C is the correct option. So commutative binary operations, non-commutative binary operations. Commutative binary operation formula ఇది n power of n square. Non-commutative binary operation కి n power of n into n plus 1 by 2. రైట్. సో ఈ దీంట్లో మనకి అసలు కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్, నాన్ కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్స్ ఎలా వచ్చాయని అడిగితే క్లియర్గా బైనరీ ఆపరేషన్ డెఫినేషన్ ఎస్ ఈజ్ అ నాన్ ఎంప్టీ సెట్. స్టార్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఎస్ క్రాస్ ఎస్ టు ఎస్. అంటే మనకి స్టార్ బైనరీ ఆపరేషన్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. దట్ ఫంక్షన్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ దిస్ టైప్. రైట్. సో ఆర్డర్ ఆఫ్ దట్ కార్డినాలిటీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు n. Coordinate of s equals to 1 n means what is the coordinate of Cartesian product of s itself? S Cartesian product of s cross s. Coordinate equals to n square. So function లో number of domain లో ఉండే ఎలిమెంట్స్ n square, కోడొమైన్ ఉండే ఎలిమెంట్స్ n. Number of functions వచ్చేసరికి
number of functions. So number of functions వచ్చేసరికి number of b power of number of a, number of b and codomain power of number of a. What is the formula? Number of b means n power of n square. So ఇలా మనం బైనరీ ఆపరేషన్ డిఫైన్ చేస్తాం as well as commutative binary operations. సో బైనరీ ఆపరేషన్స్, కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్స్ ప్రతి ఏపీ సెట్ లో కూడా నాన్ కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ఫైండ్ చేసిన ఏంటి? బైనరీ ఆపరేషన్ ఫార్ములా తెలుసు, కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్ తెలుసు. ఇప్పుడు నాన్ కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్స్ అంటే టోటల్ బైనరీ ఆపరేషన్స్ సబ్ట్రాక్షన్ కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్ n పవర్ ఆఫ్ n ఇంటూ n ప్లస్ 1/2. దిస్ వన్ నాన్ కాంపిటేటివ్ బైనరీ ఆపరేషన్స్ కి ఫార్ములా అవుతుంది. ఈ 3 టైప్లో ఏమి ఇచ్చినా అలా మ్యాథమెటికల్ అప్రోచ్మెంట్ ఎలా ఇచ్చినా మనం ఫైండ్ చేయొచ్చు. ఇది బైనరీ ఆపరేషన్స్ యూస్ చేసుకోం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఏపీ సెట్ 2020 పేపర్ 2లో 30th బిట్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ n is the number of generators of a cyclic group of order 12 square into 15 cube, right? And pi is Euler's function. Then the largest power of 2 that divides pi of n. క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి పై ఆఫ్ ఎన్ డెఫినేషన్ రావాలి. అలాగే ప్రాబ్లం కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. పై ఆఫ్ ఎన్ ఎలా క్యాలిక్యులేట్ చేయమనం. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ప్రాబ్లంలో ఆయిలర్ పై ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఆయిలర్ పై ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసరికి మ్యాపింగ్ పై ఈజ్ మ్యాపింగ్ n టు n z+2 z+. పై ఆఫ్ n అనేసరికి ఈ జీసీడీ 1 అంటే n కంటే తక్కువ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క n తో జీసీడీ 1 అయినవన్నీ కూడా మనం తీసుకుంటాం. పై ఆఫ్ p పేర్ p ఈజ్ ప్రైమ్, పై ఆఫ్ p వాల్యూ p-1 is not a prime. That prime number can be expressed as a product of prime numbers. Pi of p power of n equals to p power of n minus p power of n minus 1. That also p power of n common is 1 minus 1/p ఇలా నోట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనకు కావాల్సిన చూడండి, ఒక గ్రూప్ యొక్క ఆర్డర్ జీ అనుకుందాం. ఈ గ్రూప్ యొక్క ఆర్డర్ మెన్షన్ చేస్తారు ఏంటంటే 12 స్క్వేర్ ఇంటూ 15 క్యూబ్. ఇది గ్రూప్ యొక్క ఆర్డర్. ఈ గ్రూప్ కి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ వచ్చేసరికి పై ఆఫ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి మనం ఫైండ్ చేస్తాం. 12 స్క్వేర్ ఇంటూ 15 క్యూబ్, రైట్? సో 12 స్క్వేర్ ఇంటూ 15 క్యూబ్ వాల్యూ మనం ఫైండ్ చేస్తాం. ఏంటి? ఆయిలర్ పై ఫంక్షన్ అప్లై చేస్తాం. అప్లై చేయండి. ఆయిలర్ పై ఫంక్షన్ 12 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 అంటే 4 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, రైట్? 15 స్క్వేర్ అంటే 15 క్యూబ్ అండ్ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్, రైట్? ఇప్పుడు క్లియర్ మీరు అబ్జర్వ్ చేయండి. పై ఆఫ్ 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 క్యూబ్. ఆయిలర్ పై ఫంక్షన్ అప్లై చేయండి. మనకి ఇట్స్ క్లియర్ 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1/2 అలాగే 1 మైనస్ 1/2 వాల్యూ. అలాగే 3 పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 మైనస్ 1/3. 1 మైనస్ 1/3 మీన్స్ 2/3 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 1 మైనస్ 1/5 4/5. ఇప్పుడు క్లియర్గా క్యాన్సిలేషన్ అప్లై చేస్తాం. 2కి క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూస్ తీసుకుంటే 2 పవర్ ఆఫ్ 4, 3కి క్యాన్సిల్ అయిపోతే 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5కి క్యాన్సిల్ అయిపోతే 5 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 స్క్వేర్. ఏంటి దీని వాల్యూ? 2 పవర్ ఆఫ్ 4 2 స్క్వేర్ వాల్యూ 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. ఇదేంటి? నెంబర్ ఆఫ్ జనరేటర్స్. ఏంటి నెంబర్ ఆఫ్ జనరేటర్స్? ఏమన్నా మనం క్లియర్గా తెలిసిన n అని అంటే ఈ వాల్యూ n, రైట్? n వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఆయిలర్ పై ఫంక్షన్ అగైన్ అప్లై చేయాలి. పై ఆఫ్ n, ఇట్స్ క్లియర్. పై ఆఫ్ n క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు n వాల్యూ ఎంత? పై ఆఫ్ 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 స్క్వేర్. చాలా మంది దీన్ని మనం 2 పవర్ ఆఫ్ 6 అంటే వాల్యూ 64 ఇంటూ సంథింగ్ చేసి లార్జెస్ట్ నెంబర్ వస్తుంది, మళ్ళీ డివైడ్ చేసుకోవాలి, అవసరం లేదు, అలాగే విడిచిపెడతాం. అంటే ఇప్పుడు క్లియర్గా తీసుకో, మనకి అగైన్ ఆయిలర్ పై ఫంక్షన్ అప్లై చేయండి. ఏమవుతుంది మనకి? 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 1/2, 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 మైనస్ 1/3 అంటే 2/3,
5 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/5 అంటే 4/5. సింప్లిఫికేషన్ అప్లై చేయండి. 2కి క్యాన్సిల్. 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 3కి క్యాన్సిల్ అయిపోయి 3 క్యూబ్. 5కి 5 క్యాన్సిల్ అయితే 5 పవర్ ఆఫ్ 1 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్. దీన్ని మీరు ఇప్పుడు క్లియర్గా నోట్ చేసుకుంటే 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 8, 3 పవర్ ఆఫ్ 3, 5 పవర్ ఆఫ్ 1. ఇది పై ఆఫ్ ఎన్ ఆయిలర్ పై ఫంక్షన్ అప్లై చేస్తే, రైట్? సో దీంట్లో టోటల్ నెంబర్ని 2 పవర్ ఆఫ్ 6 2 డివైడ్ చేస్తుంది, 2 స్క్వేర్ డివైడ్ చేస్తాం, 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 4 అన్ని డివైడ్ చేస్తుంది టోటల్ నెంబర్ని. అలాగే 5 డివిజిబుల్ అవుతుంది. 5 ఈ టోటల్ నెంబర్ 5 కూడా డివైడ్ చేస్తుంది. 3 స్క్వేర్ 3 క్యూబ్ డివైడ్ చేస్తుంది. ఇందులో 2 పవర్ ఆఫ్ చూడండి, ద లార్జెస్ట్ పవర్ ఆఫ్ 2 ద డివైడ్స్ పై ఆఫ్ 8 అన్నాం. అంటే పై ఆఫ్ ఎన్ అని 2 పవర్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత లార్జెస్ట్ వాల్యూ డివైడ్ చేస్తుంది అంటే 8. ఆ లార్జెస్ట్ నెంబర్ కావాలి. అందుకని ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం ఏపీ సెట్లో ఉండే బిట్స్ అయితే చాలా ఈజీగా ఆ ఫార్ములా బేస్డ్తో మనం మోడర్న్ ఆల్జీబ్రా అన్నీ కూడా క్లియర్గా మీరు ఎవరు నేర్చుకున్న మోడర్న్ ఆల్జీబ్రాలో కౌంటింగ్ టెక్నిక్స్ ని మాత్రమే నేర్చుకోవాలి. కౌంటింగ్ టెక్నిక్స్ అంటే గ్రూపు, సబ్ గ్రూప్, నార్మల్ సబ్ గ్రూప్ కాదు మనకు వస్తుంది. ద నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్, ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్, ద నెంబర్ ఆఫ్ హోమోమార్ఫ్స్, ద నెంబర్ ఆఫ్ బైనరీ ఆపరేషన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్. సో ఇలా డిఫరెంట్ కౌంటింగ్ టెక్నిక్స్ ని బేస్ చేసుకొని మాత్రమే మోడర్న్ ఆల్జీబ్రాలో మనం బిట్స్ అయితే ఆన్సర్ చేయగలిగితే ప్రతి ఏపీ సెట్ లో ఉండే బిట్స్ అన్ని మ్యాక్సిమం గా ఉంటాయి. నెక్స్ట్ 2021లో బిట్స్ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్ సార్? సో ఎవరైతే మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళ కోసం అయితే కొంచెం నేను ఇవి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఖచ్చితంగా ఈ ఆర్కే మ్యాథమెటిక్స్ ఛానల్లో ఫర్దర్గా ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ ఉండే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదు మీకు ఏదైనా ఒక బిట్ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఈ పేపర్లో ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యాజ్ పాసిబుల్ యాజ్ ఖచ్చితంగా అది చేయడానికి ట్రై చేస్తాం. సో ఖచ్చితంగా మీరు ఈ ఆర్కే మ్యాథ్టెక్ ఛానల్ మీరు ఫాలో అవ్వగలిగితే కంపల్సరీగా ప్రీవియస్ పేపర్లో ఉండే బిట్స్కి అయితే ఆన్సర్స్ అయినవి ఖచ్చితంగా ప్రతి బిట్కి ఆన్సర్స్ ఎలా వస్తాయి అనే విషయం మీకు ఒక అవగాహన వస్తుంది. దాంతో మనం మనకాడ ఉండే మెటీరియల్తో ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సార్.